ఆడిషన్ అనుకోండి, ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఆడిషన్ అవుతుంది మీది. ఫస్ట్ ఏ పాట పాడతారు? ఏం చూస్ చేసుకుంటారు? ఫస్టా ఆడిషన్ అయినప్పుడు ఫస్ట్ ఆ! ఈ పాటే వాడతా. ఏ పాట? సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచొని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాన రూపం నీదయ్యా, అలనాటి మేటి రాయలూరు తేజం నీదయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోనే జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకే జై కొట్టినావయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. సూపర్, చాలా బాగా పాడారు. ఇది పాడితే పక్కా సెలెక్ట్ అయిపోతారు మీరు. థ్యాంక్ యూ. ఇది ఇంకోటి ఈరోజు తమన్ సార్ బర్త్డే కూడా ఉంది. ఈ రోజా? మనం అందరం విషెస్ చేద్దాం. విష్ యూ హ్యాపీ బర్త్డే తమన్ సార్. ఇప్పుడే ఇంతకు ముందే వచ్చేప్పుడు రెడ్ FM లో విన్నా. ఓకే, మా ఛానల్ నుంచి రవి గారి తరపున, వాళ్ళ మదర్ తరపున, మా టీం అందరి తరపున తమన్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పేసాం. ఓకే, మీ తరపున, నా తరపున. ఓకే, థ్యాంక్ యూ. మీ తరపుననే చెప్పాం స్పెషల్ గా. థ్యాంక్ యూ ఓకే, సో ఆడిషన్ లో అయితే ఈ పాట పాడుతున్నారు. అవునండి. ఇదే పాట బాలయ్య పాట ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఆల్రెడీ ఆ పాట కోసం డైలీ వింటూ వచ్చాను కదా. రామచారి ఎట్టిండు, నువ్వు అలాగా వాడాలి పెడితే అలాగా వాడని గ్రూప్ లో వాడేసాను. అయితే ఏమైందంటే నాకు ఇదే పాట అలా వచ్చేస్తుంది అట్లా. అందుకే ఎక్కడ ఎవరు పాడమన్నా అదే ఇది ఫస్ట్ నా లిస్ట్ లో ఉంటుంది అన్నమాట. ఇది చాలా బాగుంది. సో ఇప్పుడు అమ్మ పక్కన ఉన్నారు, అమ్మ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అవునండి. మీ జీవితాలు మారబోతున్నాయి, ఇప్పట్లా ఉండవు. మరి అమ్మ కోసం ఏమైనా డెడికేట్ చేస్తారా? ఎందుకంటే అమ్మ మీకోసం చాలా కష్టాలు పడ్డారు చెప్పారు కదా. అసలు మీ ముందు కాకుండా ఎక్కడో వెళ్ళి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి తను. అవునండి, అవును. సో అమ్మ కోసం పాట. వందనాలమ్మా నీకు, వందనాలమ్మా, వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. వందనాలమ్మా నీకు, వందనాలమ్మా, వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. సల్లంగ బతుకు కొడకా నూరెళ్ళు, సల్లంగ బతుకు కొడకా నూరెళ్ళు, సుక్కోలి బతుకు సూడిలా, సుక్కోలి బతుకు సూర్యుడిలా వెలుగు. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా నీకు, వందనాలమ్మా. థ్యాంక్ యూ. ఓకే, అమ్మ హక్ చేసుకుంటారా? అమ్మ పక్కనే ఉన్నారు. తప్పకుండా. థ్యాంక్ యూ. హక్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఎస్ ఐ డ్రీమ్, ఎస్ ఐ డ్రీమ్ దీని కదా. డ్రీమ్ సక్సెస్ అయింది. ఓకే అమ్మ, నార్మల్ గా ఒక పిల్ల ఇప్పుడు పెద్దగా అయినంత వరకు చిన్న పిల్లల్లా చూసుకోవాలి, కానీ తినని ఇప్పటి వరకు కూడా మీరు చిన్న పిల్లలానే చూసుకోవాలి. చిన్నపిల్లనమ్మా నా అయ్య, చిన్నపిల్లనే. మళ్ళా అందరికన్నా ఈయననే ఎక్కువ చూస్తా. అంతేనా? ఇప్పటికంటారు ఒక్క కొడుకు కానీ వచ్చేది పెడుతుంది, ఏ పని చేసుకొని ఏం చేయనిది అని. ఇక చిన్నప్పటి తండ్రి ఇప్పుడు కూడా చిన్న పిల్లలానే చూసుకోవాలి. చిన్న పిల్లగాడే నాకు. ఓకే రాజు గారు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు సాంగ్స్ లో? నా ఇన్స్పిరేషన్ సింగర్స్ లోనా? సింగర్స్ లో, సింగింగ్ లో ఇన్స్పిరేషన్. సింగింగ్ లో ఇన్స్పిరేషన్ ఎస్పి బాలు గారు, మీ అందరికి తెలుసు. బాలసుబ్రహ్మణ్యం గారు. అవును. ఓకే, సో ఆయన ఇష్టమైన పాట ఏంటి? అంటే నాకు ఇష్టమైన, అంటే ఆయనకు నాకు ఇష్టమైన సాంగ్, ఆయన సాంగ్స్ లో మీకు ఇష్టమైంది? నాకు ఇష్టమైంది లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి, లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి.
సారీ. సో ఈ పాట ఇష్టం బాలసుబ్రహ్మణ్యం గారు. అవును. ఫైనల్ డ్రీమ్ కూడా సింగర్ అవ్వడమేనా అండి? పైన డ్రీమ్ కూడా సింగర్ అవ్వడమే అండి. సింగర్ అవ్వడం ఇంకా వేరే గోల్ ఏం లేదు. అంటే సినిమాల్లో పాడాలా? అవునండి, సినిమాల్లో పాడాలి. Hmm. నా గోల్ ఒకటే. Okay. నా చిన్నప్పటి నుండి నేను మూవీలో పాడాలి, Hmm. ఇది తప్ప వేరే గోల్ ఏం లేదు. ఓకే. చిన్నప్పటి నుంచి అది ఇంత అయ్యి ఇంకా చాలా అది కోరికలా పెరిగింది. అది ఓకే. అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా సింగింగ్ తప్ప వేరే ప్రపంచం లేదు నాకు. ఓకే. కాబట్టి సింగర్ అవ్వాలనే ఉంది నా గోల్. ఇది ఓకే.